సుమలత, అక్షిత, భువన ముగ్గురు చాలా సంతోషిస్తూ ఉంటారు. హమ్మయ్య! ఈ పల్లవిని వెళ్ళగొట్టేసాము. ఇక చరణ్‌కి నీకు ఏ అడ్డు లేదు అన్నట్టుగా ఏటైనా దాని మొహానే చెప్పాం గదా! పెళ్లి కూడా క్యాన్సిల్ అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట ఈ ముగ్గురు. ఈలోపు మరి గుండమ్మ వాళ్ళకి ఎలా తెలుస్తుందో ఏమో తెలీదు కానీ, మరి మేబీ బామ్మ ఏమైనా చెప్పిందేమో. అయితే ఇక గుండమ్మ, ఆదిత్య ఇద్దరు కలిసి తీసుకొస్తారనమాట పల్లవిని మళ్ళీ సుమలత ఇంటికి. ఇక ఆదిత్య పల్లవి బ్యాగ్ పట్టుకొని వస్తూ ఉంటాడనమాట. ఇంట్లోకి రాగానే, ఏంటి మళ్ళీ వచ్చారు? మా అమ్మతో గొడవ పడింది సరిపోలేదా? మా అమ్మకి అవమానం చేసింది సరిపోలేదా? ఈ పల్లవిని తీసుకొని మళ్ళీ ఎందుకు వచ్చారు మేడం మా ఇంటికి అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడు. ఇటు ఇంట్లో నుంచి అందరూ బయటకు వస్తారనమాట. సుమలత, బామ్మ, చంటి, అక్షిత, భువన అందరూ వస్తారనమాట. ఇక ఎందుకు వచ్చారు అని చెప్పి, పల్లవి మా ఇంట్లో ఉండడానికే వీల్లేదు అని చెప్పి అక్షిత కూడా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గుండమ్మ అంటుంది, ఏంటి చరణ్ మీ అమ్మ సైడ్ తీసుకొని మీ అమ్మ చెప్పిన మాటకి అంత వాల్యూ ఇచ్చావు. కనీసం పల్లవి చెప్పేది వినాలనుకోని నీకు అనిపించలేదే? ఏదైనా నువ్వు డెసిషన్ తీసుకునే ముందు అటు సైడు ఇటు సైడు వినాలి. ఇద్దరిలో ఎవరు తప్పు అనేది అప్పుడు నువ్వు కదా డిసైడ్ అవ్వాలి. డైరెక్ట్గా మీ అమ్మ చెప్పిందే కరెక్ట్ అని ఎలా డిసైడ్ అవుతావు? అయినా ఈ సుమలత ఫస్ట్ నుంచి కూడా చిన్న చిన్న విషయాలు ఏదో ఒకటి తీసుకొని ఈ పెళ్ళి ఆపాలని ఫస్ట్ నుంచి చూస్తుంది మీ అమ్మ. ఇప్పుడు కూడా అదే ఛాన్స్ దొరికింది, ఇక దీన్నే పెద్ద ఇష్యూ చేద్దాము, గొడవ చేద్దాము, పెళ్ళి ఆపేద్దామని చెప్పి ఫస్ట్ నుంచి చూస్తుంది. నాకు తెలీదు అనుకోవద్దు. చూడండి సుమలత గారు, నాకు మీ గురించి పూర్తిగా తెలుసు. అందుకే ఈ రకంగా పల్లవిని పెళ్ళి ఆపేసి బయటికి పంపించాలని ప్లాన్ వేశారని అర్థమైపోయింది. అసలు మీరు ఇలాంటి వాళ్ళని తెలిసి కాబట్టే నేను ఇక్కడికి వచ్చే ముందు 2 పనులు చేశాను. ఏంటో తెలుసా? మొదటి పని పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చొచ్చాను. అలాగే మహిళా మండలి వాళ్ళకి చెప్పేసొచ్చాను. వాళ్ళు కూడా దారిలోనే ఉంటారు. మీరు చేసిన పనికి మాకు న్యాయం కావాలి కదా! పల్లవిని అలా పెళ్లి చేసుకోనివ్వము మీ అబ్బాయికి అని చెప్పేస్తే అయిపోతుందనుకుంటున్నారా? మాకు న్యాయం కావాలి. పెళ్లి జరగాల్సిందే. ఎందుకు జరగదో నేను చూస్తాను అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, ఒక్కసారిగా ఇటు చరణ్, సుమలత, అక్షిత, భువన షాక్ అయిపోతారు. మరి చూద్దాం కమింగ్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో. మరి పల్లవిని ఎప్పటిలాగా ఇంట్లో పెట్టుకోబోతున్నారా? మరి ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రోమోలో ఇక్కడి వరకే అండి చూపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.